అంటే ఎటువంటి అంటే ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ సృష్టించకుండా మౌనంగానే మీ నిరసన వ్యక్తం చేశాము నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని అని అంటున్నారు కదా. మీరు 6 గంటల సేపు అక్కడ కూర్చున్నప్పుడు మీరు ఎందుకు కూర్చున్నారు, మీకేం కావాలి, లేకపోతే మీకేంటి, మీ డిమాండ్ ఏంటి అని ఎవరైనా వచ్చి మీతో మాట్లాడారా, అడిగారా? కనీసం ఎవ్వరూ రాలేదు మేడం, ఎవ్వరూ రాలేదు. రాకపోగా ఇంతసేపు కూర్చున్నారు కదా లేచి వెళ్ళిపోండి, గంట అయింది కదా లేచి వెళ్ళిపోండి, అర్ధగంట అయింది కదా లేచి వెళ్ళిపోండి అని పోలీసులు చెప్పడం తప్ప ఎవ్వరు ఏ అధికారి కూడా స్పందించి అవును ఏంటి ఒక వికలాంగురాలు ఇంతసేపు అక్కడ కూర్చొని ఉంది కదా, ఆమె ఏమడుగుతుంది, ఆస్తులు అడుగుతుందా, పోస్టులు అడుగుతుందా, ఏమన్నా అడుగుతుందా అని ఒక న్యాయమే కదా మేడం నేను అడుగుతున్నది. గత 8 సంవత్సరాలుగా మీ ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి కాబట్టి నేను ప్రధానమంత్రి మోడీ గారి అపాయింట్మెంట్ అడిగాను. అయినా మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఈ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి మేడం? వీళ్ళు చేసిన అవకతవకలన్నీ బయటపడతాయనే కదా నా కేసులో. వీళ్ళకి వచ్చే కష్టం ఏంటి మేడం? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో 10,000 బస్సులు వేసి లక్షలాది మందిని తరలిస్తున్నారు కదా సభకి. అలాంటి సభలో ఒక బాధితురాలైన నాకు బాధ్యత లేదంటారా? వీళ్ళకు అవును వెళ్ళి కల్పిద్దాము, సరే మాట్లాడిద్దాము, సరే సిబిఐకి అంటున్నారు కదా సిబిఐకి ఇప్పిద్దాము అని వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికైనా, మరి నారా చంద్రబాబు నాయుడు గారికైనా, మరి లోకేష్ గారికైనా, మరి పవన్ కళ్యాణ్ గారు అసలు డిప్యూటీ సీఎం కాకముందు ఇదే కర్నూలులో లక్షలాది మందితో ర్యాలీ చేశారు మేడం. ఇదే నడి రోడ్డుల్లో కర్నూలులో లక్షలాది మందితో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని నిదానం ఇచ్చారు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అందరూ పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటుంటే అందరూ అంటుంటే ఆయన ఒకటే స్టేజ్ మీద నుంచి సుగాలి ప్రీతికి న్యాయం చేయలేని సీఎం పోస్ట్ నాకెందుకు అన్నారు. మరి అలాంటప్పుడు ఈ డిప్యూటీ సీఎం అయ్యి 16 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి చేయని ఈయనకు మరి డిప్యూటీ సీఎం పోస్ట్ అర్హత ఉందంటారా మేడం? అంటే ఎన్నికల సమయంలో వారిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న తరువాత మీరు ఒకసారి వెళ్ళి కలిసారా? అంటే ఆ రోజు మీరు నాకు మాట ఇచ్చారు, ఈ రోజు 16 నెలలు కావస్తోంది, లేకపోతే మీరు డిప్యూటీ సీఎం అయ్యి ఉన్నారు, నా కూతురికి నాకు న్యాయం చేయండి అని మీరు కలవడం జరిగిందండి? అక్కడన్నా అట్లీస్ట్ అపాయింట్మెంట్ దొరికిందా మేడం? ఈ 16 నెలల్లో కనీసం మాకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. మేము ప్రయత్నం చేశాము. 10-11 సార్లు నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పార్టీ ఆఫీస్ నుంచి బయట నుంచి చాలా సార్లు లోపలికి వెళ్ళమని పంపించండి అని అడిగితే ఒక్కరు కూడా పలకలేదు మేడం. సార్ బిజీగా ఉన్నారని, ఒక్కసారి సార్ తలనొప్పి వస్తుందని ఒక్కసారి అలా చెప్పి పంపించారు తప్ప ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మేడం. ఆగస్టులో గెలిచిన 3 నెలల తర్వాత ఆగస్టులో జూలై 2024లో మేము మరి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గట్టిగా అంటే చొరబడి అంటే గొడవపడి ఆఫీస్ వాళ్ళతో గొడవపడి వెళ్ళి లోపలికి వెళ్ళి అడిగితే ఆ రోజు మాట ఇచ్చారు, మీకు ఖచ్చితంగా చేస్తామమ్మా, నేను మాట ఇచ్చాను కదా మీకైతే ఖచ్చితంగా చేస్తా అన్నారు. మరి ఖచ్చితంగా చేస్తా అన్నప్పుడు ఇప్పటి వరకు ఎందుకు మీరు చొరవ చూపించలేదు? కనీసం బాధితులతో కనీసం మేము మాట్లాడారని అడుగుతున్నాను మేడం. అట్లా అడిగినందుకే, అట్లా ప్రశ్నించినందుకే నన్ను, నా అవిటితనాన్ని, నా హ్యాండిక్యాప్ ని, తర్వాత మీరు హ్యాండిక్యాప్, మీరు ఈ క్యాస్ట్, కులంని, డబ్బుతో అన్ని ముడిపెట్టి మాట్లాడుతున్నారు మేడం పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎంతవరకు ఆయనకు సబబు చెప్పండి? ఫస్ట్ కేసు అన్నారు మేడం, సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు. ఎన్నికల్లో ప్రతి సభలో కూడా మన ప్రభుత్వం వస్తే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అన్నారు. కానీ నేను ఫస్ట్ కేసు కూడా ఆశించలేదు మేడం. ఈ 16 నెలల్లో కనీసము ఒక్కసారి అయినా కూడా ఈ కేసు గురించి ఆయన చర్చించాలి కదా మేడం. ఒక్కసారి అయినా అధికారులను పిలిపించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే ఆయన రియల్ హీరో కాదు, నేను రియల్ హీరో అని అనిపించుకోవాలని అనుకున్నప్పుడు ఈ 16 నెలల్లో ఒక్క సిన్సియర్ ఆఫీసర్ అయినా ఉండడా మేడం? రాష్ట్రం మొత్తానికి ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉండడా ఒక కేసును ఛేదించడానికి? చెప్పండి మేడం. పవన్ కళ్యాణ్ గారి ఇంటి వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారి, లోకేష్ బాబు గారి వాళ్ళ తల్లి గారిని అన్నప్పుడు వాళ్ళకి అంత బాధపడి రెడ్ బుక్ లో రాసుకున్న ఈ లోకేష్ బాబు గారు మరి ఎందుకు సుగాలి ప్రీతి పేరెంట్స్ ఆవేదనలో వ్యక్తం చేస్తున్న హంతకుల పేర్లు రాసుకోలేదు మేడం? ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్యను ఏదో అన్నారనేసి అసెంబ్లీలో అంత బాధపడ్డారు. మరి నా కూతుర్ని 14 సంవత్సరాల నా కూతుర్ని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తే నాకు ఆ బాధ ఉండదా మేడం? నేను పోరాటం చేయడం తప్ప చెప్పండి? మీరు చేయడం లేదు, నేను చేసుకుంటానని పోరాటాలు చేస్తుంటే పోరాటాన్ని ఆపేస్తున్నారు మేడం. నేను శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే పాదయాత్రను వందలాది మంది పోలీసులతో వచ్చి ఆపేశారు మేడం.
సరే అని నేను హైకోర్టుకు మరి డబ్బులు పెట్టుకుని హైకోర్టుకి కేసు వేస్తే హైకోర్టులో బెంచ్ మీదకి కూడా రానికుండా చేస్తున్నారు మేడం ఈ ప్రభుత్వం. కాదమ్మా, ఇప్పుడు ఎన్నికల సమయంలో ఖచ్చితంగా మొదటి కేసు ప్రీతి సుగాలిదే అని అన్నారు. ఓకే, అప్పుడు పెద్దగా ర్యాలీ చేశారు. అప్పుడే ఈ కేసుకు సంబంధించి అంత ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా న్యాయం జరగాలి అంటూ పట్టుబట్టిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంత బాధపడుతున్నా ఎప్పుడు కూడా మీ మాటల కన్నా ముందు మీ కన్నీళ్లే చెబుతూ ఉంటాయి. ఒక తల్లి వేదన, ఒక తల్లి ఆవేదన ఎందుకు అర్థం కావట్లేదు? కనీసం వాళ్ళని కలవనివ్వడం లేదు మీరు చెబుతున్న దాని ప్రకారం. లేదు, ఇలా ప్రధానమంత్రి మీ జిల్లాకి మీ ప్రాంతానికి వస్తున్నప్పుడు వాళ్ళని కలవనివ్వడం లేదు. ఇంతకుముందు ఒక మాట అన్నారు మీరు, సామాజిక వర్గాన్ని లేకపోతే మీకున్న బలహీనతను కూడా ఎత్తి చూపుతూ మిమ్మల్ని అగౌరవపరుస్తున్నారు, అగౌరవపరిచేలాగా చేదు అనుభవాలు మాత్రమే మిగులుతున్నాయి మీకు అని మీరు చెప్తున్నారు, నాకు మిగులుతున్నాయని. ఏంటి అండి, మీరేం చెప్తారు? నేను ఈ 15 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు గురించి ఎలాంటి పురోగతి లేదు, అసలు మాట్లాడడం లేదు. ఎందుకు మీరు అంతగా గొంతు విప్పిన మీరు, గలం విప్పిన మీరు ఎందుకు ఇప్పుడు న్యాయం చేయడం లేదు? న్యాయం కోసం అరిచే స్థాయి నుంచి న్యాయం చేసే స్థాయికి మీరు ఎదిగారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకు న్యాయం చేయడం లేదని అడిగిన పాపానికి నా అవిటితనాన్ని, నన్ను, నా కులాన్ని డబ్బులకు అమ్ముడుపోయాడు, మూటలకు అమ్ముడుపోయారని ఇదే జనసేన పార్టీ ప్రజాప్రతినిధులతో, మినిస్టర్స్ తో, తర్వాత ప్రజాప్రతినిధి అదే గాదే వెంకటేశ్వర అలాంటి వాళ్ళతో నాకు ఎదురుదాడి చేపించారు మేడం ఇదే పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని మాట అంటేనే వాళ్ళని 3rd డిగ్రీ చేసిన వీళ్ళు అవును ఒక వికలాంగురాలని ఇంత కించపరుస్తూ మాట్లాడుతున్న మన పార్టీ వాళ్ళకైనా కనీసం మనం చెప్పాలి కదా అని ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళతో మాట్లాడిచ్చారు మేడం.